లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్ష నిర్వహించారు. దీక్షలో ఎమ్మెల్యే తెలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనేదే ఈ ప్రాంత ప్రజల డిమాండ్. ఈ ప్రాంత ప్రజల నుండి వచ్చే ఆదాయాన్ని మా ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. డివిజన్ల విభజన కూడా శాస్త్రీయంగా జరగలేదు. మేయర్కు కూడా తెలియకుండా డివిజన్ల విభజన జరగడం సిగ్గుచేటన్నారు. కాబట్టి లష్కర్ జిల్లాను కూడా మనం సాధించుకోవడానికి మీకు అన్ని విధాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు గోపాల్ గారు, వెంకటేష్ గారు, పద్మనాభ గారు, మరి ఆ ప్రాంతం జుబ్లీహిల్స్ కానీ ఖైరతాబాద్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి దీన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైతే పోరాటాలకు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు ఒక రోజు దీక్ష మరి చేపట్టడం శుభ పరిణామం. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. తద్వారా ఏంటంటే ప్రజలు కూడా మనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఒకరోజు దీక్షని మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో కూడా అవసరం అనుకుంటే ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో పాదయాత్రల ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని మెడలుంచేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 300 డివిజన్లు మీరు చూసిండ్రు. మేయర్ గారికే నిలవకుండా మరి డివిజన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది శాస్త్రీయ పద్ధతిలో లేదు. ఏదో ఒక ఆఫీసులో కూర్చొని ల్యాప్టాప్ ముంగడ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అన్లకెన్ డివిజన్ అని చేసేటువంటి మరి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం కూడా సిగ్గుచేయడం చెప్పి దోమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న ఏఏపీ హైదరాబాద్ దోమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు హేమా సుదర్శన్, జిల్లోజు ఉప్పల్ కన్వీనర్ సుధారాణి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన వేగాన్ని మరింత పెంచుతుందని, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ప్రస్థానం విస్తరిస్తుందని నేతలు తెలిపారు. పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1,20,000 మందికి పైగా సభ్యులను నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబడడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దపల్లి గ్రామంలో జరిగిన సర్వసభ్య కార్యక్రమంలో 279 మంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ముఖ్య నాయకులు కూడా ఏఏపీలో చేరారు. ఇక నిర్మల్ జిల్లాలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతుంది. బసవ సముద్ర పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో 34 మంది పార్టీలో చేరగా కాంగ్రెస్ నుండి 13 మంది నేతలు ఏఏపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. ఒక పంచాయతీ అండ్ 2 వార్డు మెంబర్స్తో. అది మన ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ కన్వీనర్ గారు ప్రియాంక కక్కర్ గారు 3 months బ్యాక్ వచ్చారు. తన ఘనత అని చెప్పుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ మీద నమ్మకం ఉన్నది. జనాలలో వచ్చేసి కొత్త పార్టీ కోసం వచ్చేసి వెతుకుతున్నారు అనేది ఈ దీంతోని ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకొని కొన్ని గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు గెలిచినందుకు ఇప్పుడు ఏంటి మన జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీకి కూడా నెక్స్ట్ మనం ఘన విజయంతో పోటీ చేయబోతున్నాం. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఘన విజయంతో గ్రామంలో యాక్సెప్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ రూలింగ్లో ఉంది. కనీసం ఒక 5% కూడా ఇప్పటిదాకా 5% కూడా వాళ్ళు పోటీలో వచ్చేసి సాధించలేకపోయారు గ్రామ పంచాయతీలలో ఉన్న దాంట్లో. ఇంత రూలింగ్లో ఉన్న పార్టీ ఎందుకు సాధించలేకపోయారు? బ్యాలెట్ పేపర్లో వాళ్ళు ఎందుకు వాళ్ళని నిరూపించుకోలేకపోతున్నారు? ఈవీఎం మిషన్స్ ఉండడం వల్ల వచ్చేసి రూలింగ్లో వస్తున్నారు.
ఈ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రావట్లేదు అంటే మనం ఏం జరుగుతుంది అనేది అందరికి తెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎం మిషన్స్తోనే వాళ్ళు గెలవగలుగుతున్నారు కదా, బ్యాలెట్ పేపర్లో వాళ్ళు గెలవలేకపోతున్నారు. అదే విధంగా వచ్చేసి గ్రామ పంచాయతీలలో వచ్చేసి ఖచ్చితంగా పార్టీని చేంజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కొత్త పార్టీకి అనేది తెలుస్తుంది దీని ద్వారా. క్వాంటమ్ అసెట్ మేనేజ్మెంట్ కమిటీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో తన కొత్త రీజనల్ ఆఫీస్ను ప్రారంభించింది. ఈ ఏడాది నవంబర్ నాటికి తెలంగాణ నుండి మ్యూచువల్ ఫండ్ ఆస్తుల నిర్వహణ విలువ AUM సుమారు 1.37 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది. దేశవ్యాప్త మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో తెలంగాణ వాటా 2.08% ఉంది. ఈ సందర్భంగా CEO సీమన్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ గత 10 ఏళ్లలో ఎంతో ఆర్థిక వృద్ధిని సాధించిందని కొనియాడారు. ముఖ్యంగా హైదరాబాద్ IT స్టార్టప్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారిందని వివరించారు. No, we are very happy to come here to open our branch at the DBS Center in Secunderabad. We have a good amount of investors from Hyderabad. We hope to reach out to them more often and also expand and increase our investors from here. Thank you very much. Very happy and excited to be a part of this vibrant city. We are opening our in Southern Market. This is our third office in last 3 months, and happy to expand and look forward for support from Hyderabad city and Telangana region. We already had good support even without branch, so we look forward for larger support from entire investor community as well as distributor community. Thank you very much. How is the business in Hyderabad? So it has been encouraging, and that's the prime reason why we are opening the branch. So we got a good green shoot of support from the city, and hence we are now opening up. So right now this is our first branch, but we have right now one resource. We are adding resources more in this city to cover this city on investment side. In India, how many? So currently we have around 9 branches. We had 4 branches in March. Now we are 9. We will be opening Cochin in Southern Market by this year end. We will be also opening in Jaipur and Indore. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ APSA ఈ నెల 22న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వెల్ఫేర్ సమ్మిట్ను నిర్వహించనున్నట్లు చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మిట్ విషయాలను అప్సా చీఫ్ అడ్వైజర్ మాజీ డీజీపీ సరంజిత్ సేన్, అధ్యక్షుడు కెప్టెన్ ముద్దా ARలతో కలిసి వివరించారు. కనీస వేతనాలను పెంచడం, వేతన సవరణ చట్టం వంటి అంశాలపై చర్చిస్తామని తెలిపారు. 44 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ ప్రాముఖ్యత, వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై పనిచేస్తుందని అన్నారు. ఇందులో చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి, రవీందర్, వెంకట నరసింహారావు, రాధిక, ఎంనాథ్ తదితరులు పాల్గొన్నారు. Now, as we have explained to you, private security agencies are the biggest and fastest growing industry, and we are giving jobs to people who would not otherwise qualify for any job. So it is basically helping society, helping the country and helping the people. So this has to be realized. The only problem is that very many people have it in their mind that this is unskilled. It is not so unskilled. You know, there's so many parameters to be considered when you are on the security job. There's so many threats. So all that has to come, and for that they are trained by police. It's not that they are untrained people. So these are things that have to be realized, and of course minimum wages is the main problem. We can't go along. గార్డ్స్ కి ఏ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టినా అది ప్రభుత్వ రంగం ద్వారా నియంత్రణ జరుగుతూ గార్డుకు సంక్షేమం జరిగేటట్టుగా లేబర్ డిపార్ట్మెంటు, భవిష్య నిధి డిపార్ట్మెంటు, ESI డిపార్ట్మెంటు వీళ్ళు చేసేవాళ్ళు. కానీ ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అసోసియేషన్ ద్వారా లైసెన్స్డ్ ఏజెన్సీస్ మనము మంచి క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలంటే మన కింద
మన సెక్యూరిటీకి, సమాజ సెక్యూరిటీకి దోహదపడుతున్న సెక్యూరిటీ గార్డ్స్ లైఫ్స్, వాళ్ళ మినిమం వేజెస్ తోటి, వాళ్ళకి ప్రభుత్వం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని సోషల్ సెక్యూరిటీస్ వర్తించాలని చెప్పి దీనికి అవగాహన సభగా పెడుతూ, ఇదే సందర్భంగా రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ నుంచి బంజారా హిల్స్లోని లేబుల్స్ పాప్ స్పేస్లో ఏర్పాటైన డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతిశ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. విభిన్నమైన పటోలా ఆర్ట్స్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్రోత్పత్తులు ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. నేరుగా వివర్ నుండి వినియోగదారుడికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. చేనేత అమ్మ చల్లని ఒడి వంటిదని, చేనేత దుస్తులను ప్రతి ఒక్కరూ ధరించాలన్నారు. డి సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శనలో సాంప్రదాయ వస్తువులు, చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్త్రోత్పత్తుల కలెక్షన్స్ వేదికగా పఠాన్, పటోలా, బందానీ, బనారస్, ఫైతానీ, కాశ్మీరీ, మహేశ్వరి, కాంచీపురం, గద్వాల్, లక్నోవి, అజ్రాక్ చీరలు, సూట్లు మరియు కుర్తీలు, డ్రెస్ మెటీరియల్, ఆభరణాలు, బెడ్షీట్ల వంటి ఉత్పత్తులతో అందుబాటులో ఉన్నాయి. లేబుల్ ద పాపప్ ప్లేస్ లో డి సన్స్ ఆర్ట్ పటోలా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అది 18th నుంచి 22nd వరకు రన్ అవుతుంది. డి సన్స్ అనేది ఎందుకు ఆ పేరు అనేది నేను చెప్తాను. దానికి ఏంటంటే జనరేషన్స్ గా వస్తున్న మన చేనేత కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరు అక్కడి నుంచి జనరేషన్స్ గా వచ్చి వాళ్ళ సన్స్ ఈ రోజు అదే ఫీల్డ్ లో ఉండి వాళ్ళ సన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పటోలా కానీ, సిల్క్ కానివ్వండి, బనారస్ కానివ్వండి, బాందిని కానివ్వండి, బనారస్ కానివ్వండి, లక్నో కానివ్వండి, ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇలా అన్ని ఐటమ్స్ కలిపి ఒక్క దగ్గర పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఈ స్టోర్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్టేట్స్ నుంచి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళు చేనేత తయారు చేయడం జరుగుతుంది. మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా అభిమానిస్తూ, ఇలాంటి చోట ఒక్క దగ్గర దొరుకుతాయి కాబట్టి చూడడానికి కూడా అందరికి చాలా బాగుంటుంది, రావడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. ప్లస్ ఇక్కడికి వస్తే ఎన్ని రకాలు కొనుక్కోవాలనుకున్నా కూడా అన్ని మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకి చీరలన్నా, బంగారం అన్నా చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి మహిళలు ఎక్కడ చీరలు పెట్టినా కూడా ఎంత షాప్కి వెళ్తే అన్ని వెరైటీస్ అంటే ఒక్కొక్కటిగా చూపించాలి. ఇలా ఎగ్జిబిషన్స్ అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ లక్నో నుంచి కానీ, బనారస్ నుంచి కానీ, మన పటోలా నుంచి కానీ, గద్వాల్ నుంచి కానీ అన్ని రావడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో కష్టపడి తయారు చేసిన చీరలు ఇక్కడ పెట్టడం, ఇక్కడ చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. ఈ ప్లేస్ లో అసలు ఎన్ని వెరైటీస్. ఎలక్ట్రిక్ గో సంస్థ ప్రైవేట్ బస్ ఆపరేటర్ల కోసం ఎలక్ట్రిక్ బస్ లీజింగ్ సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థతో 50 ఈ బస్సుల పంపిణీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా 10 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాదులో అందజేసింది. గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ ఈ బస్సులు, ట్రక్కుల కోసం జిఎల్ మొబిలిటీ అనే ప్లాట్ఫామ్ను కూడా ప్రారంభించింది. బస్సుల ఛార్జింగ్, మౌలిక సదుపాయాలు, నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటుంది. 2027 నాటికి 200 ఈ బస్సులు, 150 ఈ ట్రక్కులను ప్రవేశపెట్టనున్నారు ఈ సంస్థ. As you all know, నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో పిఎల్జీఏ బెటాలియన్, వివిధ డివిజన్, ఏరియా కమిటీ స్థాయి నాయకులు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 2 తెలంగాణ వాళ్ళు ఉండడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం లొంగిపోయిన వారిలో 6 డివిజనల్ కంపెనీ స్థాయి కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా ప్లాటూన్ కమిటీ సభ్యులు, 23 మంది సాధారణ పార్టీ సభ్యులు ఉన్నారు. ఇన్సాస్, ఎల్ఎంజీ, AK-47, SLR,
ఇన్సాస్ రైఫిళ్లు, 303 రైఫిళ్లు తదితర ఆయుధాలు లొంగుబాటులో భాగంగా అప్పగించారు. మావోయిస్టు పార్టీలో సంస్థాగత బలహీనత, నాయకత్వంపై నమ్మకం తగ్గడం, అడవుల్లో తీవ్ర జీవన కష్టాలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగానే తాము ప్రధాన జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే PLGA బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్ చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది, అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 years నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో. అట్లాగే కనికారపు ప్రపంచన్, ఈయన జన్నారము గ్రామం, మంచిర్యాల జిల్లా. ఈయన భర్త, అత్త, మామల దాడితో తీవ్ర గాయాలతో మృతి చెందింది అనూష. 8 నెలల క్రితం అనూష, పరమేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ, పెళ్లి ఇష్టం లేకపోవడంతో పరమేష్ తల్లిదండ్రులకు అనూషకు మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఈ గొడవలో భర్త జోక్యం చేసుకుని అనూషపై దాడికి దిగారు ముగ్గురు. తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలోనే అనూష మృతి చెందింది. అనూష భర్త పరమేష్, తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్ప పరారీలో ఉన్నారు. అనూష మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి పరారయ్యారు ముగ్గురు నిందితులు. పలుమార్లు వరకట్నం తేవాలని గొడవ పెట్టుకున్నారు అంటున్నారు అనూష తల్లి చంద్రమ్మ. చూపించుకొని వచ్చినాక ఇంటికి 9 గంటలకు దొరకపోయింది. నా దగ్గరికి 9 గంటలకు దొరకపోయినాక వాళ్ళ మామ వచ్చాడు. వస్తే వాళ్ళ మామ వస్తే చూపించుకొచ్చిన అన్న అని చెప్పిన. చూపించుకొస్తే బాగా చూపించుకొచ్చినమ్మా, నేను సాసందుకోతున్నా కొడుకు దగ్గరికి పోతున్నది. పిల్ల తల్లి కాలరా బండి మీద వేసుకొని పడతారు. పొడిచిండు అండర్స్టాండ్ తీసుకొని ఇంకా నమ్మని చేసినప్ప అని కడుపు మీద మన అంత గ్రాండ్ గా చేసినాం సార్. అనూష ఏం చెప్పేది మీకు? అన్నం ఎక్క చేసిందంట. గురించి తిన్నం టార్చర్ అంటే పడుకోడు. నువ్వు బంగారు తేలేవు, మాకు రూపాయలు తేలేవు. మాకు రూపాయలు తినరా, మాకు ఆస్తి ఉన్నది. నీకు రూపాయలు తే బాబా తలకాయ పట్టి విసుకుతాడు తల్లి కొడుకు. బాగా చంపింది. 10 చంపేసి బంగారు పుస్తకాలు తీసుకొని చంపేసి తోలిచ్చారు సారు. ఇప్పుడు నేను చూసే లోపల అదనపు వనకట్నం అడిగేదా?